తాము గురువులుగా ఎదిగినప్పటికీ పుట్టిన ఊరు చదువుకున్న పాఠశాల కోసం ఏదైనా చేయాలన్న తపనతో మొదటి అడుగుగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం సంతోషంగా ఉందని సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మాట జానకిరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామచంద్రం, కోశాధికారి రామస్వామి అన్నారు. తొలి అడుగుగా రేపటి భావి భారత పౌరులకు చదువుల్లో, పరీక్షల్లోనే కాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొని విజయాన్ని సాధించాలన్న అంశంపై ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు దొమ్మాట బాలరెడ్డిచే అవగాహన కల్పించామని తెలిపారు. సిద్దిపేట జిల్లా మండల విద్యాశాఖ అధికారుల అనుమతితో మండలంలోని అన్ని పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కొండపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితో కలిసి ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు దొమ్మాట బాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి చావుకి కాదు జనాల్లో మాట్లాడడానికి భయపడుతున్నాడని అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించాలనే తపనతో ముందుకు సాగాలని సూచించారు. తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ముందడుగు వేయలేకపోవడానికి కారణమని పేర్కొన్నారు. అవసరం లేని ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన విషయాలను వాయిదా వేయడమే ఓటమిని అంగీకరించినట్లే అన్నారు. జీవిత లక్ష్యం మన ఆలోచనలపై ఆధారపడి విజయం దిశగా నడిపిస్తుందని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఓ లక్ష్యంతో నిర్వహించిన కొండపాక టీచర్స్ అసోసియేషన్ సభ్యులను, వేదికగా నిలిచిన జిల్లా పరిషత్ కొండపాక ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయ బృందాన్ని మండల తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు చాలా రకరకాల సమస్యలతో, అంటే మానసిక సమస్యలు, ఆ టీవీలు, ఆ ఫోన్స్తో స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు దాని నుంచి బయటపడి రాబోయే పరీక్షలలో కానీ రాబోయే ముందు జీవితాలలో వారి భవిష్యత్తు బాగుండడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మా కొండపాక ఉపాధ్యాయ సంఘం తరఫున ఒక నిర్ణయం తీసుకొని మా గ్రామస్తులు, మా సోదరుడు బాలన్న గారికి కార్యక్రమం చేపట్టడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మొదటి కార్యక్రమం కాకుండా ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు ఓన్లీ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు చదువులలో బాగా ఉండి చదవలేకపోతారో వారికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ వారికి ఆర్థికంగా కానీ వారి ఉన్నతికి మేము సహాయపడతామని తెలియజేస్తాం. ఈ కొండపాక గ్రామం లోపల గతంలో మాకు విద్యనందించినటువంటి గురువులందరినీ కూడా స్మరించుకుంటూ మరి వారు ఏ విధంగా అయితే మాకు విద్యను బోధించి మనల్ని ఉన్నతులుగా తోడ్పాటును అందించారో అదే సదుద్దేశాన్ని మేము ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కొండపాక గ్రామంలో ఉన్నటువంటి సుమారు 80 మంది ఉపాధ్యాయులు అందరం కూడా కొండపాక టీచర్స్ అసోసియేషన్గా ఏర్పడి ముఖ్యంగా కొండపాక గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క బాగోగులతో పాటుగా విద్యాపరంగా వాళ్ళంతా అభివృద్ధి చెందాలనే కాంక్షతోటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మరి కోటా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి విద్యార్థుల లోపల ఈ మధ్యలో సామాజికంగా కొంత మానసికంగా వస్తున్న మార్పుల మూలంగా వాళ్ళ విద్య పట్ల అలక్ష్యాన్ని విడనాడాలనే ఉద్దేశంతో ప్రముఖ కొండపాక గ్రామానికి చెందినటువంటి పర్సనల్ డెవలప్మెంట్ మన బాలరెడ్డి గారి చేత ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కోట ఎప్పటికి కూడా ముందుంటుంది. మరి ముందుండేవి కాకుండా మరి పాఠశాల అవసరాలు అయితే మరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల అవసరాలు తీర్చడంలో, విద్యార్థుల అవసరాలు తీర్చడంలో కూడా తప్పకుండా మా సంస్థ ముందుంటుంది. మరి దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా మేమే స్వతహాగా సమకూర్చుకొని ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.